ఒక అడవిలో ఒక జిత్తులు మారి నక్కుండేది. అది ఎప్పుడూ అడవిలోని జంతువుల మధ్య గొడవలు పెట్టి అవి కొట్టుకుంటుంటే చూసి సంతోషపడుతుండేది. ఒకరోజు అది అడవి పక్కనే ఉన్న ఒక పల్లెటూరు దగ్గరికి వస్తుంది. అక్కడ దానికి 2 బలమైన కోడిపుంజులు కనపడతాయి. కోడిపుంజులను చూసిన నక్కకు నోట్లో నీళ్లురుతాయి. అది కోడిపుంజుల దగ్గరికి వచ్చి, చూడండి కోడిపుంజులు, మాది ఈ పక్కనే ఉన్న అడవి. నేను పొరపాటున అడవి చివరికి వచ్చాను. నాకు బాగా దాహంగా ఉంది. కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది నక్క బావా, మాతో పాటు రా, నీకు నీళ్ళు ఇస్తాం. నక్క మాత్రం కోడిపుంజులు తన మాటలు నమ్మినందుకు చాలా సంతోషిస్తుంది. ఎలాగైనా ఈ కోళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ కోడిపుంజులు ఎక్కడుంటాయో చూసి రాత్రికి వచ్చి ఈ కోడిపుంజులను చంపి తినాలి అనుకుంటుంది నక్క. ఇదేమీ తెలియని కోడిపుంజులు నక్కను తీసుకుని తమ ఇంటికి వస్తాయి. అక్కడ వాటికి ఒక కోడి పెట్ట కనపడటంతో అవి 2 మాట్లాడుతూ ఉంటాయి. ఈలోపు నక్క చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక చోట 2 కుండలు కనిపిస్తాయి. వాటిలో ఒక కుండలోకి ఒక ఎలుక వెళుతూ కనిపిస్తుంది. ఇంతలో ఒక కోడిపుంజు, నక్క మిత్రమా, ఆ 2 కుండల్లో మొదటి దాంట్లో నీళ్లున్నాయి, వెళ్ళి త్రాగు అంటుంది కోడిపుంజు. కానీ నక్క కోడిపుంజు చెప్పిన కుండలో కాకుండా ఎలుక వెళ్ళిన కుండలో తల పెడుతుంది, ఎలుకను తిందామని. కానీ అనుకోకుండా దాని తల కుండలో ఇరుక్కుపోతుంది. దాంతో కుయ్యో మర్రు అంటూ, అయ్యో నా తల కొండలో ఇరుక్కుపోయింది, ఇప్పుడు ఎలా కోడిపుంజులు? అయ్యో నక్క బావా, ఇప్పుడు ఎలా? ఎలా ఏంటి కోడిపుంజులు, నా తల మీద ఉన్న ఈ కొండను తీయండి. అయ్యో నక్క బావా, అంత పెద్ద కొండను మేము ఎలా తీయగలం? మా వల్ల కాదు. మరైతే ఇప్పుడు ఎలా కోడిపుంజులు? ఇంకిప్పుడు చేయటానికి ఏముంది నక్క బావా, మీ అడవిలోకి వెళ్ళటానికి దారి చూపిస్తాము, మా వెంట రావద్దు కానీ అంటూ కోడిపుంజులు నక్కను ఊరు బయటికి తీసుకువచ్చి నక్కను అక్కడ వదిలేసి, ఈ దారి అంటే వెళ్ళి నక్క బావా, మీ అడవి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాయి కోడిపుంజులు. దాంతో నక్క, కోడిపుంజులను చంపి తిన్నామని వాటి వెంట వెళ్ళాను. ఇప్పుడు నేను చచ్చేలాగా ఉన్నాను. ఇప్పుడు ఈ కుండతో అడవిలోకి ఎలా వెళ్ళాలి అనుకుంటూ తోచిన దారి వెంట వెళ్తూ ఎలాగోలా అడవిలోకి వచ్చి పడుతుంది నక్క. కానీ కుండను ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. పైగా కుండలో ఉన్న ఎలుక దానికి గాలి తగలకపోవటంతో మాటిమాటికి నక్కను కరుస్తూ ఉంటుంది. దాంతో నక్క కుయ్యో మొర్రు అంటూ అరుస్తూ ఉంటుంది. అది అడవిలో ఒక చోట నిలబడి ఉండగా 2 కుందేళ్లు మాట్లాడుకుంటూ అటువైపు వెళుతూ ఉంటాయి. వాటి మాటలు విన్న నక్క, ఇదిగో కుందేళ్లు, నా తల కుండలో ఇరుక్కుపోయింది, ఎలాగైనా ఈ కుండను తీయరా? ఓహో, జిత్తులు మారి నక్క బావా, నువ్వు మా ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలని చూసినందుకు నీకు తగిన శాస్త్ర జరిగింది. నువ్వు మామూలుగా ఉండటం కంటే ఇలా ఉంటేనే అందరికీ క్షేమం. నీ చావు నువ్వు చావు అంటూ వెళ్ళిపోతాయి కుందేళ్లు 2. నక్కకి ఇకేం చేయాలో తెలియక ఒక చోట నిలబడి ఉండగా అటుగా వెళుతున్న ఒక ఉడత, ఏంటి నక్క బావా, కొత్త అవతారం ఎత్తావు? ఈసారి ఎవరిని మోసం చేయటానికి? ఇదిగో ఉడత, నాకు బాగా బుద్ధొచ్చింది. ఇక ఎవరికి గొడవలు పెట్టను. నా భార్య పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను, ఈ ఒక్కసారికి నాకు సహాయం చెయ్యి అంటుంది నక్క. ఇంతలో కుండలో ఉన్న ఎలుక కూడా, ఉడత మిత్రమా, ఈ నక్క బావ కోసం కాకపోయినా నా కోసమైనా సహాయం చెయ్యి. ఎందుకంటే ఈ కుండలో ఊపిరాడక నేను కూడా చచ్చేలాగా ఉన్నాను అంటుంది ఎలుక. ఉడత కాసేపు ఆలోచించి, ఈ కుండను పగలగొట్టడం నా వల్ల కాదు గాని నీ ఎదురుగా ఒక చెట్టుంది నక్క బావా, నువ్వు వేగంగా వెళ్ళి ఆ చెట్టును ఢీకొట్టు. నీ అదృష్టం బాగుంటే దెబ్బలేమి తగలకుండా బయటపడతావు. ఇంతకంటే నేనేమి చేయలేను. సారీ ఎలుక మిత్రమా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఉడత. నక్క ఇక చేసేదేమీ లేక వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టడంతో కుండ 2 ముక్కలుగా పగిలిపోయి అందులో ఉన్న ఎలుక బయటకు వస్తుంది. తన తల మీద ఉన్న కుండ తొలగిపోవటంతో బ్రతుకు జీవుడు అంటూ ఊపిరి పీల్చుకుంటుంది నక్క. అప్పుడు ఎలుక నక్కతో, చూసావా నక్క బావా, నువ్వు చేసే అల్లరికి మోసాలకు అందరూ నేను దూరం పెడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజాయితీగా ఉండు అంటూ వెళ్ళిపోతుంది ఎలుక. ఎలుక చెప్పింది అక్షరాలా నిజం అనుకున్న నక్క అప్పటి నుండి బుద్ధిగా ఉండటం మొదలు పెడుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.